వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత 2 రోజులుగా నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు ఒక కీలకమైనటువంటి సూచనలు చేస్తూ పెద్ద ఎత్తున బంగారం కొనొద్దంటున్నాడు, ట్రిప్పులు తగ్గించుకోమంటున్నాడు, లేదు అంటే కడుపు కట్టమంటున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుళ్ళు తగ్గించమంటున్నాడు, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేయమంటున్నాడు. ఇట్లా డిఫరెంట్ సూచనలు ప్రజలకి చెప్తూ ఉన్నారు. దేశ ప్రజలకందరూ కూడా పొదుపు మంత్రం అవలంబిస్తూ ఉన్నారు. అయితే ఈ పొదుపు మంత్రం అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు సడన్ గా ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్కి కాల్ ఫార్ చేస్తారు. అది కూడా ఎమర్జెన్సీ క్యాబినెట్ మీటింగ్. ఏంటి ఇంత ఎమర్జెన్సీగా ఇప్పటికిప్పుడు క్యాబినెట్ మీటింగ్ నరేంద్ర మోదీ గారు కాల్ ఫార్ చేయడానికి ఏంటి కారణాలు? ఒకవైపు పెద్ద ఎత్తున పశ్చిమాసియా యుద్ధం ఎగదోస్తున్నటువంటి సందర్భంగా అక్కడ చమురు సంక్షోభాన్ని తీవ్రతరం అవుతోంది. సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున మన భారతీయులందరికీ కూడా నరేంద్ర మోదీ కొంత బాధ్యతాయుతంగా కొంత పొదుపు మంత్రం అవలంబించాలని కూడా గత 2 రోజులుగా సూచనలు చేస్తూ ఉన్నాడు. కానీ తెలంగాణలో, గుజరాత్లో వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఒక రకంగా హితబోధన చేశారని చెప్పుకోవాలి. అంటే ఆయన ప్రజలకు హితబోధ చేస్తున్నాడు, కానీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఎక్కడ ఆచరించినటువంటి దాఖలాలు లేవు. కనీసం ఆయన కాన్వాయ్ని కట్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆయన పెద్ద ఎత్తున ఆయన ఫ్లైట్ కూడా చార్టెడ్, పెద్ద ఎత్తున ఆయన ఉపయోగించే ఫ్లైట్ కూడా కొంత ఫ్యూయల్ కట్ చేసుకునే లాంటి ఫ్లైట్స్ ఎక్కడ వాడినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఆయనకు అదే చెప్తున్నారు, మీరు మాకు సూచనలు చేస్తున్నారు, మీరేం పాటిస్తున్నారు అని పెద్ద ఎత్తున తిరగబడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మోదీ పొదుపు ప్రసంగాల టైంలో ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ ఆ యొక్క నేపథ్యంలో భేటీ కానున్నటువంటి సందర్భంగా మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చనే వాదన, చర్చలు జోరుగా సాగుతున్నాయి జాతీయ స్థాయిలో. మరి ఏం చక్కర్లు కొడుతున్నాయి జాతీయ స్థాయిలో? బయటకు వస్తున్నటువంటి వాదన ఏంటి? పెట్రోల్ ధరల పెంపుతో పాటుగా మరికొన్ని పొదుపు చర్యలపైన కూడా ఇవాళ తాజాగా క్యాబినెట్ మీటింగ్ తర్వాత కీలకమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసే అవకాశాలు ఉంటాయి. 2 రోజులుగా ఇప్పుడు పొదుపు మంత్రం ఉపదేశాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు విపక్షాల నుంచి పెద్ద ఎత్తున, ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శల వెల్లువ వచ్చిన తర్వాత డాలర్ రేటు, ఇండియన్ రూపీకి, అట్లాగే క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి తర్వాత కొంత కీలకమైనటువంటి సమావేశం అయిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా మనకు సమాచారం అందుతోంది. అయితే చమురు సంక్షోభం దెబ్బకు పెద్ద ఎత్తున డజన్ల కొద్ది దేశాలు అనుసరిస్తున్నటువంటి పొదుపు చర్యలనే ఇవాళ నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రజలకు కూడా కొంత ఉదాహరణను చూపించి ఆ విధంగా పొదుపు మంత్రం ఉపదేశిస్తున్నాడు స్పష్టంగా తెలుస్తోంది. కానీ అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ ఏదైతే ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి నివేదికలను బహిర్గతం చేసింది, దీని ప్రకారం దాదాపుగా 40 దేశాలు ఇవాళ ఇంధన వినియోగం, అట్లాగే ప్రజల యొక్క వాహనాల అతివాడకం, అట్లాగే పెద్ద ఎత్తున రాకపోకల పైన కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 దేశాలు ఆల్మోస్ట్ తమ ప్రజలకు ఎల్పిజి వాడకం తగ్గించుకోవాలని, సిలిండర్లను సగం వరకే నింపి పంపిస్తామని కూడా సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యం, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాల యూసేజ్ పెంచమని, అట్లాగే సిఎన్జికి మారాలని, ఇటువంటి హితబోధలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ 18 దేశాలు ప్రజల రవాణాపై పరిమిత ఆంక్షలు విధించినటువంటి నేపథ్యం. మరి ఇక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ కొంత చేసుకోవాలని కూడా పెద్ద ఎత్తున చేయాలని ఆల్మోస్ట్ ఇతర 13 దేశాలు సూచిస్తున్నాయి. నరేంద్ర మోదీ గారు కూడా మన భారతదేశంలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, ఇళ్ల నుంచి ఆఫీసులకు పనిచేసుకోవాలని ఇటువంటి సూచనలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారితో పాటుగా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చారు. అట్లాగే స్కూల్స్ కూడా వర్క్ ఫ్రమ్ క్లాసెస్ చెప్పాలనే ఒక పరిస్థితికి ప్రభుత్వాలు సహకరిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు దేశ ప్రజలకు ఆ దిశగా సూచిస్తున్నటువంటి నేపథ్యంలో స్కూళ్ళు, కాలేజీలన్నీ కూడా మూసేసి విద్యార్థులకు కేవలం ఆన్లైన్లోనే పాఠాలు చెప్పాలనే దిశగా కొంత ఆ దిశగా ఆదేశాలు ఇస్తున్నారు. విద్యార్థులు, సిబ్బంది, టీచర్లు ఇవంతా కూడా వాళ్ళంతా కూడా తిరగడం కట్ చేస్తే, అంటే ప్రయాణాలు కనుక బంద్ చేస్తే ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్, వెళ్తున్నటువంటి రవాణా ఛార్జీలు అన్నీ కూడా పొదుపు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ని, ఆ యొక్క స్కూల్స్, ఆన్లైన్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ యొక్క ఫ్యూయల్ వినియోగం పైన సూచనలు, పెట్రోల్ ఉత్పత్తుల వినియోగం తగ్గాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ప్రైవేట్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా రోజు ఆఫీసులకు వెళ్ళే అవకాశాలు లేకుండా కేవలం ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఖచ్చితంగా పొదుపు పాటించినట్టుగా అవుతుంది. అందుకోసం ఇప్పటికే చాలా దేశాల్లో, పాకిస్తాన్లో అయితే వారం రోజులుగా 4 రోజులు, ఒక వారానికి 4 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పటికే ప్రవేశపెట్టింది. మొత్తం సిబ్బందిలో సగం మంది ఇంటి నుంచే పనిచేసేయాలనే ఒక ఆర్డర్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అట్లాగే ఇండోనేషియాలో కూడా పెద్ద ఎత్తున శుక్రవారాలు ఇంటి నుంచే పనిచేయాలనే ఒక నిబంధన. అట్లాగే కాంబోడియా, లావో, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, పెరు, ఈజిప్ట్ సైతం ఇట్లాంటి అన్ని దేశాలు కూడా ఇప్పుడు కొన్ని ఆంక్షలు పెట్టుకుంటూ ఉన్నారు.
సో ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా పొదుపు మంత్రం అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోదీ, అటువంటి ఉపదేశం ఇస్తున్నటువంటి నరేంద్ర మోదీ మరి ఇప్పుడు దేశ ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తారు, ఎటువంటి ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది? ఎందుకంటే పెద్ద ఎత్తున కొన్ని కంట్రీస్లో అయితే స్పష్టంగా ఆడ్ ఈవెన్ పద్ధతిలో వెహికల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. సో ఇక ప్రధానంగా ఏసీకి సంబంధించినటువంటి వినియోగం కూడా పరిమితంగా ఉండాలని, ఎందుకంటే ఏసీ కూలింగ్కి అలవాటు పడిపోయి ప్రైవేట్ ఆఫీసులు కానీ ప్రభుత్వ సంస్థల్లో కూడా ఏసీలు 25 డిగ్రీ సెల్సియస్ కంటే కూడా తక్కువ పాయింట్ పెట్టొద్దు అనేది బంగ్లాదేశ్ కరాఖండిగా ఇప్పటికే ఒక ఆంక్షలు విధించింది. ఆ దిశగా ఇప్పుడు మన భారతదేశం కూడా ఏమన్నా అటువంటి ఆంక్షలు పెడుతుందా? సింగపూర్లో సేమ్ అదే పరిస్థితి ఉంది. కాంబోడియాలో 24 to 25 పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. మలేషియాలో 25 చెప్పారు. శ్రీలంకలో 25కు తక్కువ, 26కు తక్కువ పెట్టడానికి లేదు. థాయిలాండ్లో అదే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అదే బాటలో మనం కూడా ఏమన్నా పయనించే అవకాశం ఉంటుందా? జోర్డాన్ అయితే ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు వాడకం పైన నిషేధం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే విద్యా సంస్థల నిర్వహణ పైన కూడా బంగ్లాదేశ్లో అన్ని యూనివర్సిటీల్లో కూడా మూసేసినటువంటి పరిస్థితి. శ్రీలంకలో పెద్ద ఎత్తున బుధవారం సెలవులు అమలు చేస్తున్నటువంటి నేపథ్యం. పాకిస్తాన్లో కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్. స్కూళ్ళు, కాలేజీలు 100% ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఇక అట్లాగే విద్యుత్ వాడకం కూడా కొంత తగ్గించే అటువంటి ఆంక్షలు కూడా, ఎందుకంటే 5 స్టార్ రేటింగ్ వంటి ఉపకరణలు అంటే ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, లేకుంటే ఇంట్లో వాడుతున్నటువంటి అన్ని కూడా 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఉపకరణాలే ఖచ్చితంగా వాడాలని కూడా ఇప్పటికే చాలా దేశాలు ఆ దిశగా అడుగులు పడ్డాయి. అట్లాగే మనం వంటకు వాడే దానికి కానీ, లేదంటే స్నానాలకు సంబంధించి బాత్రూముల్లో వాడుతున్నటువంటి గీజర్లు, అవి గ్యాస్తో నడిచే గీజర్లు అయితే, బాయిలర్లు కానీ ఇటువంటివన్నీ కూడా బంద్ చేసి సోలార్కి సంబంధించినటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలని, వ్యవస్థలను కూడా తీసుకురావాలని కూడా ఇప్పటికే కొంత నెదర్లాండ్స్ ఆ యొక్క దేశ ప్రజలకు సూచించింది. సో అట్లా ఇప్పుడు థాయిలాండ్లో, నెదర్లాండ్స్లో వాళ్ళు ఏవైతే అటువంటి ఆంక్షలు ఇప్పటికే పెట్టారో ఇప్పుడు సేమ్ అటువంటి పరిస్థితి. ఇక నెదర్లాండ్స్లో అయితే ఆఫీసులో లిఫ్ట్లు కూడా ఆపేసి మెట్లు వాడాలనే ఒక నిబంధన కూడా తీసుకొచ్చారు. అట్లాగే స్ట్రీట్ లైట్స్ని కట్ చేశారు. విద్యుత్ కోతల్ని పెంచారు. ఎల్పిజి ఆధారిత గీజర్లను బంద్ చేశారు. సోలార్ గీజర్లను వాడాలని బ్రిటన్ సూచిస్తోంది. సో ఇన్ని దేశాలు ఇన్ని ఆంక్షలు పెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో మన దేశంలో ఎటువంటి ఆంక్షలు పెట్టే అవకాశాలు ఉంటాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఎందుకంటే చాలా వరకు దక్షిణ కొరియాలో అనుకుంటా బేసి సరి సంఖ్య ఆధారితంగా రోడ్ల మీదకి వేరు రోజుల్లో రావాలని గతంలో ఢిల్లీలో మనకు అటువంటి ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే అక్కడ పొల్యూషన్, ట్రాన్స్పోర్ట్ కారణంగా, జామ్స్ కారణంగా పెట్టారు అటువంటి పరిస్థితి. సో శ్రీలంకలో క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా వాహనాలు రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా తీసుకొచ్చారు. సో ఇప్పుడు అది కూడా రోజు విడిచి రోజు వాహనం తేవాలని మయన్మార్ కూడా ఇప్పుడు అటువంటి కండిషన్స్ పెట్టుకుంటుంది. సో ఇట్లా ఇప్పుడు పొదుపు మంత్రం అవలంబిస్తున్నటువంటి మన దేశం పొదుపు దిశగా అడుగులు పడాలని నరేంద్ర మోదీ గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎమర్జెన్సీ క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది. మరి గతంలో భారతదేశం ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభంలోకి మునిగిపోతున్నటువంటి సందర్భంగా మరి ఇప్పటికే డాలర్తో మన భారతదేశం సంబంధించినటువంటి రూపీ విలువ భారీగా పతనం దిశగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారి వ్యాఖ్యల తర్వాత ఇప్పటికే బంగారం షాపులు కానీ, పెద్ద ఎత్తున ఏదైతే నిఫ్టీ, సెన్సెక్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు కానీ అంత కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అంతా దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిన పెట్టాలంటే ఎప్పుడైతే పార్లమెంట్లో ఆయన ఏ విధంగా అయితే కరోనా రోజులు మళ్ళీ మనం అటువంటి లాక్డౌన్ రోజులు వస్తున్నాయని ఆయన ముందుగానే హెచ్చరించినటువంటి సందర్భంగా ఇవాళ నిజంగానే ఈ యొక్క ఫెయిల్యూర్ ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఫెయిల్యూర్గా చూడాల్సినటువంటి అవసరం ఉందా? లేదు ఇవాళ అన్ని దేశాలు ఆంక్షలు పెట్టుకొని యుద్ధం పెద్ద ఎత్తున ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో యుద్ధం త్వరగా అయిపోతుంది అని అందరూ భావించినప్పటికీ కూడా సుదీర్ఘంగా నెలల తరబడి యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అనివార్య పరిస్థితిగా మనం భావించి పొదుపు చేయాల్సినటువంటి అవసరమా? లేదు మన దగ్గర ఏమో పెట్రోలియం నిల్వలు ఇంకా 60 రోజులకో 100 రోజులకో ఉన్నాయని ప్రభుత్వ ప్రకటనలు ప్రతిరోజు వస్తున్నాయి. కానీ కొంత గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ చూసిన తర్వాత మనకేమన్నా పెట్రోల్ ఒక కార్కి 5 లీటర్లను, లేకుంటే వారానికి ఇంత అమౌంటో, లేకుంటే ఇన్ని లీటర్లే పెట్రోల్ ఇస్తామని కానీ, లేకుంటే డీజిల్ మన వాడకానికి ఏమన్నా ఒక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందా? విద్యుత్ వాడకం మీద ఎటువంటి ఆంక్షలు పెడతారు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేసే దిశగా, ప్రైవేటు వాహనాలను తగ్గించే దిశగా ఎటువంటి ఆంక్షలు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా చాలా వరకు ఇవాళ దేశ ప్రజల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్నలు. ఇవన్నిటికీ కూడా సమాధానాలు దొరికే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ తర్వాత అన్ని డిసైడ్ అయిన తర్వాత ఇవాళ నిజంగానే దేశ ప్రజలకు ఒక కీలకమైనటువంటి మెసేజ్, కీలకమైనటువంటి ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి. మరి క్యాబినెట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కొంత సస్పెన్స్గా మారింది, ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు ఒక రకమైనటువంటి భయము, బెరుకు, ఆందోళనలు కూడా కొంత ప్రజల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతినిత్యం ఏం జరగబోతోంది, మరి యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, మన దేశం మరి ఎప్పుడు గాడిన పడుతుంది అనే ఒక వ్యవహారంలో ఆర్థికవేత్తలు అయితే డిఫరెంట్ విశ్లేషణలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే దీనికి కారణం అంతా నరేంద్ర మోదీ గారు, లేకుంటే మోదీ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్లే ఇవాళ దేశం కుప్పకూలిపోయింది, దేశం మరింత ఆర్థికంగా కూరుకుపోతుంది, డాలర్
విలువ అంటే డాలర్తో మన భారత రూపీ పతనానికి కూడా నరేంద్ర మోదీ అవలంబిస్తున్నటువంటి అనేక విధానాలే కారణమని విశ్లేషించే విశ్లేషకులు కూడా ఆర్థికవేత్తలు కూడా చాలా మంది వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు వస్తాయి, ఎటువంటి ఆంక్షలు ప్రవేశపెడతారనేది చాలా కీలకంగా మారబోతుంది. సో మీరు కూడా ఎటువంటి ఆంక్షలు ఇవాళ దేశ ప్రజల ముందు నరేంద్ర మోదీ పెట్టే అవకాశాలు ఉన్నాయి? మరి ఇప్పుడు ఇంత ఆర్థిక సంక్షేమం ఒక్కసారిగా చూస్తుంటే దేశం ఏమన్నా మునిగిపోతుందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.